అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రమాణ వాక్యము గ్రంథములో నుండి 24వ చాప్టర్ని చూద్దాం రండి. ఇప్పటి వరకు 23 చాప్టర్స్ని ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. దీని యొక్క గ్రంథకర్త పరిశుద్ధాత్మ చేత అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు రచించినటువంటి గ్రంథం ఇది. 24వ చాప్టర్ని చూద్దాం రండి. చరిత్ర విభాగాలు అంటూ 24వ చాప్టర్ను ఆరంభించారు. ఇందులో ఉన్నటువంటి విషయాలను చూద్దాము. బైబిల్లోని చరిత్ర విభాగాలకు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, గత కాలపు చరిత్రను తెలుసుకోవడం ద్వారా ఆయా పరిస్థితులకు దేవుడు ఏ రీతిగా ప్రతిస్పందించాడో మనకు తెలుస్తుంది. అంటే చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా దేవుని వ్యక్తిత్వం మనకు అవగతం అవుతుంది. రెండవది, మునుపటి తరాలలో దేవుడు తన భక్తులకు సహాయము చేసి వారిని ఆదుకొని ఉద్ధరించిన సందర్భాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. మూడవదిగా, గత కాలంలో దేవుడు ఆయా భక్తులను జాతులను శిక్షించిన సందర్భాలను గూర్చిన లేఖన భాగాలు మనలో పాప భీతిని పెంపొందిస్తాయి. పరిశుద్ధ జీవితం జీవించమని మనల్ని పురికొల్పుతాయి, హెచ్చరిస్తాయి, ప్రోత్సహిస్తాయి. ఇకపోతే నాలుగవది, బైబిల్లో వ్రాయబడిన చారిత్రక సంఘటనలను మనం ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగ చరిత్రలోని ఘట్టాలను దృష్టాంతాలుగా మనం పరిగణించి వాటిలో నుండి అవకాశం ఉన్నంత వరకు పాఠాలు నేర్చుకొని మనం జ్ఞాన సముపార్జన చేయాలని లేఖనం మనలను ఆదేశిస్తున్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి జ్ఞానము కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. 174వ పేజీ ఈ యొక్క ప్రమాణ వాక్యము గ్రంథములో నుండి. ఇక్కడ మనం చూసినట్లయితే గతకాలపు చరిత్రను దేవుడు చెప్పడం పూర్వకాలంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, గతకాలపు చరిత్ర ప్రతి క్రైస్తవ విశ్వాసికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. మానవ జాతి ఎలా ఆరంభమైందో, ప్రస్తుతం మనం ఉన్న స్థితికి ఈ ప్రపంచం ఎలా చేరుకున్నదో, భూమి మీద దేవుని కార్యాలు ఎన్నెన్ని రీతులుగా జరిగాయో మనకు తెలిసి ఉండాలి. అయితే అలా మనకు తెలియజెప్పడం మాత్రమే కాదు దేవుని ఉద్దేశం. జాగ్రత్తగా వింటున్నారనుకుంటున్నాను. ఆ చారిత్రక సంఘటనలన్నీ దృష్టాంతాలు. అంటే ఆ వ్యక్తులను పోలిన వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రపంచంలో క్రీస్తు సంఘంలో ఉండవచ్చు. ఆ సంఘటనలను పోలిన సంఘటనలు క్రీస్తు సంఘ చరిత్రలో జరగవచ్చు, మన జీవితంలో కూడా జరగవచ్చు. అలాంటి సంఘటనలలో మనం ఏం చేయాలో, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో మనకు ఈ చరిత్ర విభాగాల అధ్యయనం ద్వారా తెలుసుకుంటాం. ఐదవదిగా, చివరిగా చెప్పుకోవలసిన విషయం, గతకాలపు చరిత్రను భవిష్యత్తుకు దర్పణంగా ప్రతిబింబంగా మనం చూడాలి. మునుపు జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును అన్న ప్రసంగి 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం గతకాలపు చరిత్ర అధ్యయనం ద్వారా మనం భవిష్యత్తును ఎదుర్కోవడానికి మానసికంగా సన్నద్ధులం కాగలుగుతాం. ఈ విధంగా మనం మొదట లేఖనాన్ని విభజించి ఏ రకమైన లేఖన భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నామో, ఏ కోవకు చెందిన లేఖన భాగంతో మనం వ్యవహరిస్తున్నామో ముందు స్పష్టంగా తెలుసుకొని ఆ లేఖన భాగానికి మనం చెప్పుకునే వ్యాఖ్యానం, భాష్యం, బైబిల్ ఉపరితల భాగంలో బహుస్పష్టంగా పుష్కలంగా కనబడుతున్న ఉపదేశాలకు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎదురు రాకుండా జాగ్రత్తగా వ్యాఖ్యానించుకుంటే బైబిల్ గ్రంథం ద్వారా మనకు అపారమైన హితోపదేశం, ఆరోగ్యకరమైన ఉపదేశం దొరుకుతుంది. దీన్నే
ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించడం అంటారు. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు 1వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం చూసినట్లయితే ఈ విధంగా ధర్మానుకూలంగా బైబిల్లోని పరిశుద్ధ లేఖనాలను ఉపయోగిస్తూ మనం సిద్ధాంతాలను నిర్మించుకొని ఆరోగ్యకరమైన బోధతో క్రీస్తు సంఘాన్ని నింపాలి. ఈ విషయం మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే ఎపిసోడ్ను మరొక వీడియోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక మీ యొక్క స్పందనను కామెంట్ రూపకంలో తెలియచేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను మీ మార్కు బాబు. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీం.